గోల్కొండ రాజుల నుండి ప్రపంచ దేశపు రాజుల వరకు అందరి చూపు ఈ నెల మీదే ఉండేది. ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ డైమండ్ కోహినూరు. ఈ వజ్రం విలువ మనం డబ్బుతో కొలవలేం. ఇది రాజ్యాల్ని మార్చింది, సామ్రాజ్యాల్ని కూల్చింది. ఇలాంటి ఎన్నో వజ్రాలు ఈ కొల్లూరు మైన్స్ లో దొరికినాయి. ఆ మైన్స్ లో చాలా భాగం కృష్ణానదిలో కలిసిపోయింది. కాలం మారిపోయింది, వ్యవస్థ అంతరించిపోయింది, కానీ వజ్రాల వెంట మాత్రం ఆగలేదు. ఒక వజ్రం దొరికితే జీవితం మారిపోతుందనే నమ్మకం. కష్టపడి ఇల్లేసుకున్నాం. 15 లక్షలు అప్పయింది. దాన్ని తీర్చాలిగా. రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాల పాటు అదే మట్టిని తవ్వుతూ అదే ఆశతో బతుకుతున్నారు. షైనింగ్ అవుతుంది మంచిగా. వజ్రమే అనుకుంటా ఖచ్చితంగా. అసలు ఇక్కడ నిజంగానే వజ్రాలు దొరుకుతున్నాయా? పక్కా ఉంది రాయి మాత్రం. కానీ ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతాయి. ఇక్కడ గుడిసెలో ఉన్నారు, వాళ్ళు కూడా దొరికింది. అక్కడ మా దగ్గర ఒక 2 రాళ్ళు దొరికింది, 2 దొరికినాయి. వాళ్ళకి ఎంత వచ్చినాయి? 16 వచ్చినాయి అంటున్నారు, 10 వచ్చినాయి అంటున్నారు. 16 లక్షలు, 10 లక్షలు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. కొల్లూరు మైన్స్ చేరుకోవాలంటే మనం సూర్యాపేట జిల్లాలో ఉన్న చిద్దరపాలెం అనే ఊరు చేరుకోవాలి. హలో ఎలా ఉన్నారు అందరూ? ప్రజెంట్ అయితే మనం కృష్ణానది తీరంలో ఉన్నాం. మనం ఏమో తెలంగాణ అండ్ నది దాటి పోతే ఏపీ. సో ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ డైమండ్ కోహినూర్ డైమండ్. ఒక కోహినూర్ డైమండ్ కాదు, ప్రపంచంలో ఉన్న చాలా వాల్యుబుల్ డైమండ్స్ అయితే దొరికింది కొల్లూరు మైన్స్లోనే. సో ఇప్పుడు మనం కొల్లూరు మైన్స్ కాడికి పోతున్నాం. అంటే కొంతకాలం క్రితం 17వ శతాబ్దంలో కొన్ని వేల మంది కార్మికులు అయితే ఈ మైన్స్లో పనిచేస్తుండే వజ్రాలు తవ్వడానికి. సేమ్ ఎట్లా అంటే KGF సినిమాలాగా అట్లా పనిచేస్తుండే. కాకపోతే ఏంటంటే కాలం మారిన కొద్దీ ఆ రోజులు మొత్తం అయిపోయినాయి. కానీ ప్రజెంట్ అయితే ఇంకా చాలా మంది వజ్రాల కోసం తవ్వుతున్నారు. కొంతమంది అక్కడనే ఉంటారంట, అండ్ ఇంకొంతమంది ఏమో పొద్దునొచ్చి సాయంత్రం దాకా తవ్వి మళ్ళీ వెళ్ళిపోతారు. సో మనం కూడా అక్కడ పోయి మొత్తం క్లియర్గా చూద్దాం, మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఒక మనమే కాదు, అంటే రోజైతే మామూలుగా అందరూ వజ్రాల కోసం చాలా మంది పోతారంట. సో ఇవాళ అయితే నేను మా నవీన్ మామ మా నచ్చిన పండాన మనకు దొరుకుతాయంట వజ్రాలు. ఇక్కడ రావడానికి పెద్ద సాహసం చేసాం, కానీ ఎట్లున్న రోడ్డు మొత్తం ఓదికైతే ఎండ పిచ్చ కొట్టలు కొడుతుంది. బ్రో హాయ్ బ్రో, మీ పేరు బ్రో? ఉపేంద్ర బ్రో అంట, మళ్ళీ తీసుకుపోతాడు. సో ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయినాం కదా, మనం పోయే ప్లేస్ని పంతులు గారి పొలం అంటారంట. సో బ్రో వాళ్ళ దగ్గర లైవ్ జాకెట్లు కూడా ఉన్నాయి. యాక్చువల్గా మొన్నటిదాకా ఇక్కడ మొత్తం వాటరే ఉండే. వాటర్ వస్తుంటే మాత్రం ఆ పంతులు గారి పొలం ఉంది కదా, ఏదైతే వజ్రాల కోసం అందరు జనాలు కూర్చుంటారో అది మొత్తం మునిగిపోతుంది. సో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది, ఇలా డేట్ April 7th. సో వాటర్ తగ్గిపోయినాయి కాబట్టి జనాలు అందరూ మళ్ళీ అక్కడికి పోతారు అన్నట్టు వజ్రాల వేట కోసం. కరెక్ట్గా మనం 15 minutes అక్కడ నుంచి బోట్ జర్నీ చేసి ఈ పంతులు గారి పొలం దగ్గరికి వచ్చినాం. బాబాయ్ అంటే నిజంగా దొరుకుతాయి వజ్రాలు ఇక్కడ? వజ్రాలు దొరుకుతాయి అన్న, నార్మల్గా దొరుకుతూనే ఉంటాయి. ఇంకా కొంచెం నీళ్ళు తీస్తే ఇంకా బాగా దొరుకుతాయి. సమ్మర్లో బయటకెత్తుంది, మొత్తం మునిగిపోతే వస్తే ఒక 3 నెలలు 4 నెలలు ఉంటుంది బయట. సంవత్సరానికి వచ్చేసి ఒక 10, 100, 150 రాళ్ళు దొరుకుతూనే ఉంటాయి. కానీ రాయిని బట్టి కాస్ట్ ఉంటుంది. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. దాన్ని బట్టి గింత అని మనం చెప్పలేం. రాయి సైజుని బట్టి, క్వాలిటీని బట్టి కాస్ట్. ఈ మధ్యకాలంలో ఎవరికైనా దొరికినాయా రీసెంట్గా ఎవరికైనా? ఒక 20 రోజులు 25 రోజులు అవుతుంది. ఇక్కడ గుడిసెలో ఉన్నారు, వాళ్ళు కూడా దొరికింది. అక్కడ మా దగ్గర ఒక 2 రాళ్ళు దొరికింది, 2 దొరికినాయి. ఒకటేమో క్యారెట్నారా, ఒకటి 2 క్యారెట్లు. వాళ్ళు అంటే తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోయారు, అమ్మలేదు ఇక్కడ. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. మరి మళ్ళారా లేదా అనేది మనకు తెలియదు. మార్కెట్లో 1,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే దాంట్లో చాలా క్వాలిటీలు ఉంటాయి, క్వాలిటీని బట్టి రాయి రేట్ ఉంటుంది. మనకి చూపించలేదు వాళ్ళు. ఏదైనా సరే ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళినప్పుడు చెప్తాను, ఎక్కడ ఉన్నప్పుడు చెప్పరు వాళ్ళు. ఏం వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. ఇట్లా దెబ్బ తిని ఉంటారు చాలా మంది. దానికోసం ఇక్కడ తొందరగా చెప్పరు. అవతలకి వెళ్ళిందిరా మాకు రాయి దొరికిందండి, వెళ్తున్నాం, అమ్మేసుకొని వస్తాం, మళ్ళీ ఫోటో పెడతాము, ఆ ఫోటో అక్కడికి వెళ్ళి పెడతామండి అంటారు. ఇంకా కొంచెం మళ్ళీ వచ్చి పరిచయం ఉన్న వాళ్ళు అయితే పెడతారు. వాళ్ళతో మనకి ఎందుకు ఈసారిపోయినప్పుడు డైరెక్ట్ గా చెప్తాంలే. నాకైతే స్టిల్ ఇప్పటికి కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ రోజులలో వజ్రాల కోసం వెతుకుడింది. జల్లడ పడతారు కదా, వాటర్లో జల్లడ పడుతున్నారు. ఇది ఇంకా పచ్చిగా మొన్ననే కదా బయటకు వచ్చింది. జాగ్రత్త అండి మామ. మీరు ఎప్పటి నుంచి వెతుకుతారు? ఇవాళ పొద్దున్న నుంచి వచ్చాము. ఇవాళ పొద్దున్న వచ్చారా? మీది ఎవరమ్మా? మాది గుంటూరు జిల్లా. ఇది ఫస్ట్ టైం మీరు రావడం? దీనికన్నా ముందు ఎప్పుడు వచ్చిందా? ఇప్పుడే వస్తాం. పొద్దున్న నుంచి వెతుకుతారా? అంటే ఇవన్నీ ఏదైతే కొంచెం మంచిగా కనబడితే ఆ రాళ్ళు తీస్తారన్నమాట. వాటిలో ఏమన్నా ఉంటే చూస్తారని కనపడిన రాయి అంతా వేస్తాం. కనపడిన రాయి అంతా వేసి తర్వాత దీన్ని ఫైనలైజ్ చేసుకుంటారా? ఏది కరెక్ట్ మంచి రాయిందని? ఏ రాయి మంచిగా ల్యాబ్కి తీసుకెళ్తే ల్యాబ్ వాళ్ళు చెప్తారు. అయితే మనకు తెలియదు. అయితే దొరుకునాయి, పక్కా ఉంది రాయి మాత్రం. పక్కానా? ఎట్లా చెప్తారంటే మీరు అంతా
అంటే మొన్న మధ్యన దొరికింది, ఫోన్లో కూడా ఉంది మా దగ్గర ఇప్పుడు ఆ రాయ. ఉందా? మా ఊర్లో వాళ్ళు వచ్చిన వాళ్ళకి దొరికినాయి, ఉంది ఆ రాయి ఉంది, ఫోన్లో పంపించిండ్రు మాకు. సో మీకు కూడా దొరుకుతాయి అంతా నచ్చలేనట్టు. వచ్చినాం. మరి మీకు ఇక్కడ ఫుడ్ బెడ్ ఎట్లా పడుకోవడం? మేమే వండుకుంటాం, మేమే తింటాం. ఇట్లా వేసుకొని ఉండాలా? గుడిసెలు వేసుకొని ఉండాలా? గుడిసెలు వేసుకొని ఉండాలనుకుంటే ఉండాలా, చేయగలిగితే చేసుకుంటాం, లేకపోతే ఇంకా ఉండలేకపోతే వెళ్ళిపోతాం. మరి మీకు దొరుకుతాయంటారా? దొరుకుతా అనుకుంటా మనసులో ఉంది దొరికిద్దని. అది ఎండ మాత్రం బీభత్సం కొడుతుంది. ఇంత ఎండలో కూడా పాప అమ్మాయి కూడా కూర్చొని ఏదో ఆశతోనే వెతుకుతుంది. కష్టపడుతున్నాం, ఒకరి సొమ్మేం తీసుకుంటానికి రాలా, ఉండిద్ది అన్నారు. మా అదృష్టాన్ని పరీక్షించుకుంటామే, ఏం లేదు దాంట్లో. మీతో పాటు ఇంకెవరు వచ్చిల్లా? మేము 5 వచ్చినాం. మీకు తెలిసిన వాళ్ళకి వచ్చినాయి కదా, వాళ్ళకి ఎంత వచ్చినాయి? 16 వచ్చినాయి అంటున్నారు, 10 వచ్చినాయి అంటున్నారు. 16 లక్షలు 10 లక్షలు. ఇప్పుడు మనకు చెప్పాలని రూల్ ఏం లేదుగా. చెకింగ్కి ఇస్తున్నాంగా, మా రాళ్ళు అవ్వట్లేదండి సార్ అంటే, మీరు ఎట్లా ఏరుకోవాలమ్మా ఇట్లా ఉండిద్ది, అస్సలు అయితే ఇంక చెప్పే పని లేదు, అది మీ కంట్లో వెలుగుబడిద్ది. 3 వజ్రం అయితే రాళ్ళు లాగా ఉంటాయి, అవి పాలిష్ పట్టించుకుంటే తెలిసిద్ది అంటున్నారు. దేవుడు ఏం చేస్తాడో, ఇవాళ సాయంత్రం కల్లా తేలిద్దేమో అనుకున్నాము. తేలితే వెళ్ళిపోతాం, లేకపోతే 2-3 రోజులు ఉంటాం. మీరు ఎప్పటి నుంచి చూస్తారు? నేను ఇది 3వ సారి రావటం. 3rd టైం అంటే ఇంకా దీనికన్నా ముందు వచ్చి 2 times. మీకు ఎప్పుడన్నా వజ్రాలు దొరికినాయా? నాకు దొరకలేదు, కానీ నేను ఒకరిని కారులో తీసుకొచ్చాను, వాళ్ళకి దొరికింది 2. వాళ్ళకి దొరికినాయి కాకపోతే మీకు దొరకలేదు. ఇప్పుడు ఈ సైజ్ ఉన్నాయా? ఇవి మెరుస్తుంది వజ్రం లానే. ఎట్లుంటాయి సార్? నిజంగానే ఉంటాయి వజ్రాలు ఉన్నాయి ఇక్కడ? కానీ ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతాయి. ఖచ్చితంగా? ఎట్లా చెప్తారు అంత ఖచ్చితంగా? ఎందుకంటే ఇది పంతులు గారి పొలం అనేది మైనింగ్ చేసిన చోటు, ఇది ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతాయి. చాలా మందికి దొరికినాయి కూడా. దొరికినాయి చాలా మంది దొరికినాయి. అమ్ముకొని బాగుపడినారు కూడా ఉన్నారు. ఖచ్చితంగా నేనే 2-3 చూసా నా కలరా. అంటే చెప్తారా వాళ్ళు? అంటే ఫ్రెండ్స్ అయితే చెప్తారు. ఇంతకుముందు చెప్పారు రేపల కురడు దొరికింది. మరి మనోడు ఎంత అమ్ముకున్నాడో మనకైతే తెలియదు. చూసాను, నా కళ్ళారా చూసా. ఇటు సైడ్ దొరికిందా, ముందు సైడ్ దొరికిందా? అప్పుడు ఎంత బాగా మునిగిపోలా, ఇదంతా మునిగిపోలేదు. అక్కడ దొరికింది. కళ్ళారు నా పక్కనే ఉన్నాడు కూర్చొని. తీసుకుని లేదు, ఇద్దరం కలిసి వెళ్ళాం. కలిసి వెళ్ళారా? ఇంత సైజు ఉంది వజ్రం. సార్ ముందే ఒక ఆయనకైతే దొరికిందంట. పోయింది సార్ అది? పోయిన ఎండాకాలం. మీది ఎక్కడ? మీది ఎవరు? మా చీరాల. ఇది అసలు బయట పడలేదన్నా. ఇదో ఆ మొత్తం అక్కడంతా అంతా పంతుగారి పొలం వస్తుంది. ఇది కూడా పంతుగారి పొలం, కాకపోతే ఏంటంటే అదంతా బాగా దగ్గర ఒక 1000 మంది ఉంటారు ఇక్కడ. 1000 మంది పైన ఉంటారా? అంటే సార్ మీ దగ్గర మిషన్లు ఏమైనా ఉంటాయా? అక్కడ మిషన్ ఉంది, ఇంటికాడ ఉంది. అంటే ఇవన్నీ తీసుకెళ్ళి అది వజ్రం వర్జన్ లాగా ఏం లేదు, మనకు డౌట్ వచ్చిన రాయి తీసుకెళ్ళటం, అక్కడ చూసుకోవడం, ఓకే అనుకో ల్యాబ్ తీసుకెళ్ళటం, లేదనుకో చెకింగ్ చేసినందుకు దొరుకుద్ది. నమ్మకం ఉందా? పక్కా నమ్మకం ఉంది. ఎట్లా అంత నమ్మకంగా ఎట్లా చెప్తున్నారు? అంత నమ్మకం ఎందుకంటే కోహినూర్ వజ్రం ఎక్కడ దొరికింది? ఇక్కడ దొరికింది. మరి అది దొరికిందంటే అక్కడ ఎంత మైనింగ్ జరిగి ఉండిద్ది. ఇష్టం ఉంది సార్ ఇప్పుడు మీ ఎదురుగానేగా. డైమండ్ లాగా ఉంటాం కాదు, వీటిలో కొన్ని రాళ్ళు మనకి ఒక విధంగా కనపడతాయి. ఇది ఇట్లా ఉంది కదా, ఇట్లా 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 మెరుస్తుందా? మామూలు రైతు మెరదు కదా. అది ఏందనేది మనకి తెలియాలి. దీనికి దానికి చాలా తేడా ఉందా? అది ఇట్లాంటివన్నీ కలెక్ట్ చేసి బాటిల్ వేసుకొని తీసుకెళ్తారా? అదే 3 సార్లు వచ్చినాయి కదా, ఇంకా దొరకలేదు కదా. ఇంకా ఎందుకు కదా నమ్మకం ఉన్నది? ఇప్పుడు రన్నింగ్ రేస్ లో ఎంతమంది పరిగెడతారు? 10 మంది పరిగెడతారు కదా. దాంట్లో ఎంతమంది గెలుస్తారు? ఆ ఒక్కడు టైం వచ్చేదాకా ఎదురు చూడాల్సిందేగా. ఇది అంతే. ఎన్ని రోజులు ఉంటారు? శుక్రవారం సాయంత్రం వెళ్దాం అని చెప్పి. శుక్రవారం సాయంత్రం అంటే 1 వీక్ ఉంటారు ఇక్కడ, 2 రోజులు. మెరుస్తుంది. అయ్యో మెరుస్తుంది సార్, అది వజ్రం అనుకుంటా. మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా. ఇది దొరికితే వెనక్కి తిరిగి చూడాల్సిన పర్లేదు. ఇలాంటివి అంతేనా? ఇంత పెద్ద దొరికితే జీవితంలో ఇంకా సెటిల్ అయిపోయినట్టే. ఇది దొరికితే అబ్బా ఇది చూడండి, చిన్న వజ్రం మెరుస్తుంది. వజ్రమే ఇది కదండి? వజ్రమే కదా సార్? అవ్వాలి. ఆ లైట్ మీ ఫేస్ పైన పడుతుంది. అది మా మిస్సెస్ గారు ఇస్తే చిన్న పొలుగు జల్లుడు ఇలా జల్లుకొని ఏం లేదు పారేస్తే పక్కన ఇలా పొలుగుంది. ఇలా పొలుగు చిన్నగా. ఇంత చిన్న దొరికింది అనమాట. చిన్నది అంటే సార్ ఇంత చిన్న దొరికితే అత్తయ్య డబ్బులు? నేను ఎంత వచ్చినాయనే 60,000 వచ్చినాయి. దీనికి ఎట్లా అనిపించింది మీకు? అది ఇంత కష్టపడి ఎత్తుకెళ్ళి కదా.
కాకపోతే మీకు కావాల్సింది అది కాదు. అది కాదు. పెద్ద రాయి పెట్టాలి. కొంచెం పెద్ద దొరికితే ఇంట్లో సమస్యలన్నీ పోతాయి. ఆడపిల్లలు ఉన్నారు కదా. ఆహా. పెద్దది కాదు కానీ దొరికింది సరైన దొరికితే చాలు. సరైనది దొరికితే చాలు. పెద్ద వజ్రాలు పెద్ద ఆడ ఉంటాయి ఇక్కడ అంతా. అవునవును. అంటే సార్ నాకు ఒక ప్రశ్న ఉంది నా దగ్గర. ఇప్పుడు ఇన్ని పనులన్నీ ఇచ్చి పెట్టి దీని మీద ఇంత సమయం పెట్టి ఇంత కష్టపడుతున్నారు ఎందుకంటే అంటే ఇవన్నీ ఇచ్చి పెట్టచ్చు కదా. పిల్లల కోసమే అండి. మా నాన్నగారు పెట్టింది ఏం లేదు. కాళ్ళ మీద సంపాదించుకున్నాం, కష్టపడి ఇల్లు వేసుకున్నాం. 15 లక్షలు అప్పు అయింది. దాన్ని తీర్చాలిగా. అందరు వెళ్తుంటే వాళ్ళతో పాటు మనం కూడా వచ్చాం. అంటే ఏదో ఆశ తాకుతుంది ఏదో దొరికితే బాగిలు కట్టేస్తే పిల్లడికి ఉండిపోయింది ఇల్లు. మనం ఉండకపోయినా సంతోషంగా ఉంటాడు. బిల్డింగ్లు వేసేసి ఏదో కార్లు కొనుక్కోవాలి ఆశ కూడా లేదు. సార్ మీరు చెప్పండి, మీరు ఎందుకు మెయిన్గా ఇంత కష్టపడి పనులన్నీ ఇచ్చి పెట్టచ్చు? లేదు, నేను లారీ డ్రైవర్ని. నాకు బండి డ్యూటీ లేదు, అందువలన వచ్చాయి. సార్ వాళ్ళు కలెక్ట్ చేసిన స్టోన్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళకి ఏదైతే నమ్మకం ఉంటుందో అవన్నీ ఇట్లా కలెక్ట్ చేస్తారు. బాటిళ్ళల్లో పాకెట్లో వేసుకుంటారు అన్నట్టు. ఇక్కడ మీరు చూడండి, షైనింగ్ అవుతుంది మంచిగా. ఈ కలర్ ఉంది దీనికి, వెండి కలర్. చూడండి ఎలా వేస్తుందా. ఎత్తుపెట్టి బా. ఇది నాకే మీకు దొరికింది. ఇది చిన్నగా ఉంటుంది బాగా. 60,000 వచ్చినాయి దీనికి. లేదు, ఇది కాదు. అది ఇది వేరే. ఇది వేరే. ఇది ఇంకా చూపించలేదా? చెక్ చేయించలేదు. ఇది దొరికింది మీకు. అమ్మా సేమ్ వజ్రంలానే సార్ అది వజ్రమే. ఇక్కడ కష్టం వాళ్ళందరూ కూడా ఇక్కడనే టెంట్లు వేసుకొని ఉంటారు. మీరు చూడండి, మొత్తం ఇట్లా టెంట్ వేసుకొని ఇక్కడనే వండుకొని ఇక్కడనే తిని ఇక్కడనే పడుకుంటారు. ఇంకా ఇప్పుడు ఇది మీ ఇల్లు అన్నట్టానా? ఇక్కడ స్టే మీరు అందరూ కలిసి వంట చేసుకుంటారు. ఇంకా కలిసి ఇలా వంట చేసుకొని ఇక్కడనే తింటారు. ఇంకా తిని మళ్ళీ చేయడమే. ఇట్లా మంచాలు కూడా తీసుకున్నారు వీళ్ళు. మంచాలు, వాటర్ క్యాన్స్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అదే ఒకప్పుడు రాజుల కాలంలో ఇక్కడ మైనింగ్ చేస్తాకు వచ్చినప్పుడు చాలా మంది చనిపోయిన వాళ్ళని అక్కడ వెంకటాయపాలెంకి నుంచి వచ్చే దారి ఒకటి ఉండిద్ది. అక్కడ చాలా శ్మశానం ఉంది. అక్కడ పెద్ద అటు ఇటు దారి అమ్మటి. అంటే పూడ్చిపెట్టాలి అందరినీ. చనిపోయిన వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి బలవంతంగా పని చేయించుకున్నారు కదా బ్రిటిష్ వాళ్ళు. అవునవును. ఆ పని చేయించి చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ బూట్ చేశారు. నాకు కూడా ఒక పెద్ద అని చెప్పాడు. సో వాటర్ కూడా ఇక్కడ నుంచి తెచ్చుకుంటారు వీళ్ళు సార్ వాళ్ళు. మనం ఉన్న ప్లేస్ అయితే అసలు మామూలు ప్లేస్ కాదు. దీనికి పెద్ద హిస్టరీ ఉన్నది. ఒకప్పుడు ఇక్కడంతా రాజులు, అది కూడా ప్రపంచ దేశపు రాజులు ఇక్కడికి వచ్చి పరిపాలించేటోళ్ళు. ఇక్కడ అంతెందుకండి, ఇప్పుడు KGF సినిమాలో చూసినట్టు చాలామంది ప్రజల్ని అంటే బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చి పని చేయించేటోళ్ళు, వజ్రాల కోసం తవ్వించేటోళ్ళు. ఎవరికైతే వజ్రం దొరుకుతుందో, రాయి దొరుకుతుందో వాళ్ళకి మాత్రమే భోజనం పెట్టాలంట. అంత ఘోరంగా ఉండేది. సినిమాలో చూపించినట్టు అవన్నీ అంటే రియల్ స్టోరీస్ని బట్టే సినిమాలు ఇస్తారు వాస్తవానికి. వీళ్ళ సంకల్పం ఎంత గట్టిదంటే ఎండ బీభత్సంగా కొడుతుంది. అయినా సరే ఈ ఎండలల్లో చిన్న చిన్న ఇట్లా గుడిసెలు వేసుకున్నారు. గుడిసెలు వేసుకొని వాళ్ళే పొద్దున్న నుంచి వెతికి మధ్యాహ్నం వంట వేసుకొని తిని మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెతుకుతారంట. అంటే వీళ్ళతో మాట్లాడక నాకు ఏమర్థమైందంటే వీళ్ళకున్న ఏదో పెద్ద పెద్ద కోరికలు, బిల్డింగ్లు కట్టాలి, కార్లు కొనాలని కాదు. వాళ్ళకున్న చిన్న చిన్న కోరికలు, ఏదో బండి కొనుక్కొని బిజినెస్ నడుపుకోవాలి, పిల్లల్ని మంచిగా చూసుకోవాలి, వాళ్ళకున్న చిన్న చిన్న అప్పులు తీర్చుకోవాలి, అదొక ఆశతోనే ఇక్కడ దాకా వస్తారు వీళ్ళు. దేవుడి దానిలో దొరికితే మాత్రం మా అంత దశమంతులు కాదు, మా అంత దళితులు కూడా ఉండరు. అది ఇంటికి వెళ్ళిపోవడమే దొరికితే. ఈ ప్లేస్ దొరుకుతాయనే ఎందుకట్లా ఇదే ఇక్కడ ఇది ఒక టైంలో రాజులు పరిపాలించారు. ఇది కొల్లూరు మైన్స్ ఉంటుంది, ఇదే కదా మైన్స్. ఇదే కోల్లూరు మైన్స్. ఆ టైంలో రాజులు పరిపాలించారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు జల్ల గిళ్ళ పట్టేసి చేసిందా ఇదే ప్లేస్. ఇక్కడ నుంచి దాదాపు ఉండదు, ఎటు కాకపోయినా ఒక 30 ఎకరాల 20 ఎకరాల దాకా ఉండదు. ఆ చెట్లు మొత్తం పొలమే. ఇదో అది అక్కడ పులిసెత్తులు ఊరుంది, అక్కడ దాకా ఇది మొత్తం పొలమే. ఇప్పుడే కూడా ఇంకొక 20 రోజుల నెలలో ఆ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లుకి ఇదంతా బయటపడిపోయింది. అంటే దీంట్లో చాలా మంది 1 ఎకరా ఉన్న వాళ్ళు, 4 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. పేరుదైతే పడింది పంతులు గారి పొలం. అంతే. కోహినూర్ ఇక్కడే దొరికింది. దానికోసం ఇది పంతులు గారు పొలం అన్న హైలైట్ అయింది. ఆ కోహినూర్ రోజులు దొరికిన కాడి నుంచే ఇది హైలైట్. ఇక్కడ 20-30 సంవత్సరాల నుంచే ఇక్కడ రాళ్ళు దిగుతూ ఉంటాయి. 30 సంవత్సరాల నుంచి. కానీ ఇక్కడ ఏంటంటే ఈ 30 సంవత్సరాలు దొరుకుతుంది అంత ఇదిగా ఎవరికి తెలియదు. ఎట్లా పెట్టుకొచ్చింది? ఈ ఊర్లో ఉన్నంతసేపు ఇక్కడ ఎవరు రారు, పొలాలు ఇల్లాలు ఉంటాయి కదా, ఎవరు రారు. ఈ ఊర్లు మునిగిన తర్వాత ఇప్పుడు మీకు దొరికితే మీరు వెళ్ళి నాకు పలానా చోట పంతులు గారి పొలంలో డైమండ్ దొరికింది అని నాకు చెప్తాను. నాకు చెప్పాలి, నాతో పాటు ఒక 4 వస్తాం. అట్లా యూట్యూబ్ లోకి వచ్చేసింది. ఏ ఊరు చెప్తారు వీళ్ళందరూ? ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు. తిరుపతి, కర్నూలు, విజయవాడ, హైదరాబాదు. ఇంకా కూర్చొని జల్లెలు పడుతూ ఉంటారు. మెస్సులు చిన్న చిన్న మెస్సులు తీసుకొని జల్లెలు పడుతూ ఉంటారు. కొంతమంది కూర్చొని ఇంకేం లేదు, మన చాలలో కలిపి వెళ్తూ ఉంటారు కదా, అట్లా కూర్చొని చిన్న ఒక చూసుకుంటారు. నువ్వు వాటర్లు వేస్తారు, పక్కన పెడుతుంటారు, వాటర్లు వేస్తుంటారు, పక్కన పెడతారు. సాయంత్రం కూర్చొని మొత్తం గ్యాదర్ చేసుకుంటారు. మంచిరాళ్ళు పక్కన. అది ఏది వజ్రం మరి ఎట్లా వెళ్తుంది? ఆ తర్వాత మిషన్ పెట్టి చెక్ చేసి. మిషన్ ఉంటుంది ఇక్కడ.
మిషన్ మన దగ్గర అయితే లేదు. ఎవరు మన దగ్గర తీసుకొస్తే మనకి ఆటోమేటిక్ రాయి చూడగానే తెలిసిపోయింది ఇంకా అది డైమండ్ కాదని మీకు మాకు తెలిసిపోద్ది. తెలిసిపోయింది. అంటే ఎన్నో రాళ్ళు చూసాం కాబట్టి ఆటోమేటిక్ ఒక రాయి తీసుకొచ్చి మనకి ఇచ్చారు డైమండ్. అది అతనికి పోయి చూపించిన ఆయనకి ఆటోమేటిక్ తెలిసిపోయింది. ఆయనకి పోయిన సంవత్సరం 3-4 దొరికి ఉంటాయి. ఎవరికి మనకా అది అదనే ఆయన దొరికినాయి దొరికినా చెప్తాడు అంటే ఇప్పుడు అంటే అన్న ఒకసారి తిన్నవాళ్ళు మళ్ళీ రెండోసారి ఇప్పుడు ఆశ అనేది మానవుడికి చావదు. అది ఎంతైనా సరే మానవ నిమిత్తం. అది ఆశ పుడుతూనే ఉంటది. 10 రూపాయలు ఉన్నోడికి ఈ 10 రూపాయలతో ఇంకో 10 రూపాయలు సంపాదిస్తే మన పొజిషన్ మారుతుంది కదా. అంటారు నెక్స్ట్ 1000 అవుతుంది. 10 రూపాయల నుంచి 1000 నుంచి లక్ష మనిషి స్వభావమే అంత. అది ఎవరు తప్పు కాదు, అది మానవ అది సహజ గుణం. అది ప్రపంచవ్యాప్తంగా యూరోప్, పర్షియా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, దుబాయ్ అట్లాంటి ప్రాంతాల నుంచి కూడా రాజులు వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తుండే అంట. ఈ మైన్స్ నుంచే ప్రపంచంలోని చాలా వాల్యుబుల్ వజ్రాలు, కోహినూర్ వజ్రం, ఇంకా చాలా వజ్రాలు కూడా ఇక్కడ నుంచే దొరికినాయి. అందుకే జనాలకు కూడా ఏదో ఆశ, ఆ ఆశతో ఇంకా ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి అనే దాంతోనే చాలామంది ఇంత ఎండలో కూడా ఇట్లాంటి గుడిసెలు వేసుకొని కష్టపడతారు. సో అంటే నాకేమనిపించింది అంటే వాళ్ళతో మాట్లాడాక జీవితంలో వాళ్ళకు ఉన్న సమస్యలన్నీ పక్కన పెట్టి అంటే ఏదో ఒక సొల్యూషన్, మేబీ అదృష్టం వాళ్ళ దిక్కుంటే మా జీవితం మారచ్చు, మా పని మేము చేసుకోవచ్చు, ఉన్న కష్టాలని పోగొట్టుకోవచ్చు. వాళ్ళు ఇక్కడికి వచ్చింది కూడా ఒక చిన్న చిన్న కష్టాలను పోగొట్టుకోవడానికి. నాకు వాళ్ళతో మాట్లాడడానికి అర్థమైంది. దీని గురించి నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రమ్ కొల్లూరు మైండ్స్.